హాయ్ వియర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో వచ్చిన టాప్ బిజినెస్ హెడ్లైన్స్ గురించి చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కొనసాగుతూనే ఉంది. నాస్డాక్, ఎస్ఎన్పి రెండు రికార్డ్ హైస్ని టచ్ చేశాయి. జీవితకాల గరిష్ట స్థాయిని ఈ రెండు ఇండస్ట్రీస్ టచ్ చేయడం మనం చూస్తున్నాం. సో ఎక్కడ లేని ఉత్సాహం మార్కెట్స్లో కనిపిస్తూనే ఉంది. వైరస్ని పూర్తిగా పట్టించుకోకుండా మార్కెట్స్ ముందుకు సాగుతున్నాయి. వైరస్ టైంలో ఎంత ఫాల్ వచ్చిందో అంతకు డబుల్ రికవరీ ప్రస్తుతం మార్కెట్స్లో వచ్చి మళ్ళీ లైఫ్ టైం హైస్కి మార్కెట్స్ రావడం ఇప్పుడు ప్రధానంగా యూఎస్ మార్కెట్స్లో కనిపిస్తున్న మేజర్ అంశం. అయితే డౌ జోన్స్ మాత్రం కొద్దిగా 0.25% వీక్ అయింది, కానీ బట్ ఎస్ఎన్పి 500 అండ్ నాస్డాక్ మాత్రం చాలా స్ట్రాంగ్గా నిన్న క్లోజ్ అవ్వడం మనం మేజర్గా గమనించాల్సిన అంశం. అండ్ ఇక మేజర్ ఇంపార్టెంట్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మనం చూస్తే పెద్దగా మన మార్కెట్స్ని ప్రభావితం చేసే అంశాలు ఎక్కడ కనిపించట్లేదు. అదర్ దాన్ దట్ ఓవరాల్గా గ్లోబల్ పిక్చర్ అంతా కూడా మనకి నార్మల్గానే కనిపిస్తుంది. ఇంకా ఎకనామిక్ టైమ్స్ చూస్తే ఫస్ట్ పేజ్లో టీరో ప్రైస్ టు హైక్ స్టేక్ ఇన్ యూటీఐ ట్రస్టీ కంపెనీ టు 51%. సో 51%కి దేశంలో ఉన్న 4వ అతిపెద్ద ఏఎంసీ ఇది. ఆ ఏఎంసీలో 51% స్టేక్ తీసుకోవడానికి ఈ టీరో కంపెనీ చూస్తుందన్న ఒక వార్తలు మనం చూస్తున్నాము. ఎల్ఐసి, ఎస్బీఐ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా టు సెల్ పార్ట్ ఆఫ్ దేర్ స్టేక్ టు అదర్ టు సెబీ క్రాస్ హోల్డింగ్ నామ్స్. సో సెబీ క్రాస్ హోల్డింగ్ నామ్స్ ఉంటాయి మిగిలిన ఏఎంసీ కంపెనీస్లో ఇంత వాటా పెట్టుకోకుండా ఉండడానికి. సో ఇప్పుడు మొన్న కూడా వాళ్ళకి 10 లక్షల రూపాయల దాకా పెనాల్టీ లాంటివి చూసాం. సో ఈ నేపథ్యంలో ఈ వాటాలను వీళ్ళు టీరో ప్రైస్కి అమ్ముతున్నారు. ఇదొక మేజర్ అంశంగా ఉంది ప్రస్తుతానికి. అండ్ మరొక మేజర్ కంపెనీ గ్రేట్ వాల్ మోటార్స్ వెయిటింగ్ ఫర్ గ్రీన్ లైట్ టు ఎంటర్ ఇన్ టు ఇండియా. ఈ కంపెనీ మనకి ఇండియాలో ఎంటర్ అవ్వడానికి ఈ గ్రేట్ వాల్ మోటార్స్ అన్న కంపెనీ కొన్ని ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతుల కోసం వేచి చూస్తుంది. ఇది కూడా వస్తే సో అంటే మరొక కొత్త ఆటోమొబైల్ కంపెనీ ఇండియాలోకి వస్తుంది అంటే మన మార్కెట్ ఎంత బయంగా ఉంది, ఏ స్థాయిలో ఇక్కడ డిమాండ్ ఉంది అని తెలుసుకునేందుకు ఇది ఒక అర్థంగా మనం చూసుకోవాలి. 5 million సాలరీడ్ ఎంప్లాయీస్ లాస్ట్ జాబ్స్ ఇన్ జూలై. సిఎంఐ చెప్తుంది దాదాపు 50 లక్షల మంది దాకా సాలరీడ్ ఎంప్లాయీస్ జూలైలో ఉద్యోగాలు కోల్పోయి ఉంటారు అని చెప్పి. బట్ మార్కెట్స్ అవేం పట్టించుకోవట్లేదు. మార్కెట్స్కి ప్రస్తుతం లిక్విడిటీ ఒక్కటే డబుల్ డోస్ ఇంజెక్షన్ ఇచ్చి ముందుకు సాగిస్తుంది. జాబ్ ఇన్కమ్ లాసెస్ హిట్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్. మంత్లీ ఎన్రోల్మెంట్ సిన్స్ April 1/8 ఆఫ్ ప్రీ కోవిడ్. ఇదొక మేజర్ అంశంగా కూడా ఉంది. అలాగే రిలయన్స్ రిటైల్ నిన్న నెట్మెట్స్లో 620 కోట్ల రూపాయలకు 60% వాటా తీసుకుంది. రాత్రి 12:30 గంటకు ఈ న్యూస్ బ్రేక్ అయింది. అప్పుడు రిలయన్స్ కంపెనీ మీడియా వాళ్ళందరికీ బ్రేకింగ్ న్యూస్లు రాత్రి పంపించింది. బట్ కొన్ని పేజెస్ మాత్రమే కవర్ చేశాయి. బట్ మోస్ట్లీ అందరూ ఉదయాన్నే ఈ న్యూస్ మేడం పెట్టడం చూసాం. లాస్ట్ ఒక 2 to 3 days నుంచి ఈ న్యూస్ వస్తుంది అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంది. ఎయిర్టెల్ గేర్స్ అప్ టు రీప్లేస్ హువాయ్ అండ్ ZTE ఫర్ 5G ట్రయల్స్. సో హువాయ్ని మనం బ్యాన్ చేసిన నేపథ్యంలో ఎయిర్టెల్ గేరప్ అవుతుంది అన్న ఒక వార్త. Dream11 టేక్స్ గార్డెస్ IPL టైటిల్ స్పాన్సర్. సో జియో అనుకున్నారు, బైజూస్ అనుకున్నారు, పతంజలి, టాటా ఇలా వివిధ కంపెనీలు అనుకున్నా కానీ ఆశ్చర్యకరంగా ఎవరు ఊహించిన విధంగా ఒక గేమింగ్ కంపెనీ Dream11 అనే కంపెనీ IPL టైటిల్ స్పాన్సర్ని దక్కించుకుంది. 250 కోట్ల రూపాయల మేర ఈ కంపెనీ అడ్వర్టైజింగ్ కోసం డబ్బులు చెల్లిస్తుందంటే ఏ స్థాయిలో డిమాండ్ ఉందో ఈ ఐపీఎల్కి, ఏ స్థాయిలో అంటే మార్కెట్స్కి ఏమాత్రం సంబంధం లేకుండా కోవిడ్ని పట్టించుకోకుండా కూడా ఆ స్థాయిలో కంపెనీ డబ్బులు పెట్టిందంటే మార్కెట్లో ఉన్న దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా స్టాక్ స్పెసిఫిక్ కంపెనీస్ గురించి చూద్దాం. బీట్ అండ్ డౌన్ మల్టీప్లెక్స్ స్టాక్స్ ఆర్ గుడ్ రికవరీ బెట్స్. హెచ్ఎస్బీసీ చెప్తుంది రిటైన్స్ బై ఆన్ పీవీఆర్ అండ్ ఐనాక్స్, సేస్ కాస్ట్ కంట్రోల్ టు హెల్ప్ మేనేజ్ డిస్రప్షన్. సో కాస్ట్ కంట్రోల్ చేసుకుంటున్నాయి రెండు కంపెనీలు, పీవీఆర్ అండ్ ఐనాక్స్ కంపెనీస్. అట్రాక్టివ్ ప్రైస్లో దొరుకుతున్నాయి. పీక్ లెవెల్స్ నుంచి 40 to 50% దాకా తక్కువకి స్టాక్స్ దొరుకుతున్న నేపథ్యంలో వీటిని మంచి రికవరీ బెట్స్గా వీటిని భావించవచ్చు పీవీఆర్ అండ్ ఐనాక్స్ అని హెచ్ఎస్బీసీ చెప్తుంది. మెయిన్గా ఖర్చులు కంట్రోల్లో కంపెనీస్ పెట్టుకున్నాయి. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకునే సామర్థ్యం ఈ కంపెనీకి వచ్చిందని చెప్పడంతో పాటు ఓటీటీ ఇబ్బందులు ఉన్నాయి రాబోయే రోజుల్లో. బట్ స్టిల్ ఇప్పుడు సినిమా థియేటర్లు లేవు కాబట్టి ఓటీటీకి డిమాండ్ పెరిగింది. మళ్ళీ సినిమా థియేటర్లు యాజ్ యూజువల్గా వస్తే ఓటీటీకి సంబంధించిన కొద్దిగా వేగం తగ్గుతుంది అనేది హెచ్ఎస్బీసీ చెప్తున్న అంశం. అండ్ మ్యాక్స్ హెల్త్ మే క్యాచ్ స్ట్రీట్స్ ఫ్యాన్సీ యాజ్ ఇట్ రెడీస్ ఫర్ డెబ్యూ దిస్ వీక్. సో ఈరోజు ఈ వీక్లో మనకి మ్యాక్స్ హెల్త్ కేర్
ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ చైన్ ఇది లిస్ట్ అవుతుంది. అండ్ మా మెయిన్గా కేకేఆర్ ఇంటర్నేషనల్ జైంట్ పీఈ సంస్థ ఇది. ఈ పీపీ ఈ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ 52% ఈ కంపెనీలో వాటా ఉంది. ఆశ్చర్యకరంగా ఏంటంటే 7 మంది బోర్డు సభ్యులు ఉంటే ఒక్క మెడికల్ డాక్టర్ కూడా బోర్డులో డైరెక్టర్గా లేదు. అంటే పూర్తి ప్రొఫెషనల్ కంపెనీ, పూర్తి బిజినెస్ ఓరియంటేషన్ ఉన్న మెంబర్స్ అంతా కూడా ఈ మ్యాక్స్ హెల్త్ కేర్ హాస్పిటల్ని రన్ చేయబోతున్నారు. ఒక మేజర్ అంశం ఈ వీక్లో ఈ స్టాక్ మనకి లిస్ట్ కాబోతుంది. నెట్ సేల్స్ దాదాపు 4,000 కోట్ల రూపాయల దాకా సేల్స్ ఉంది. 3,400 మంది ఆల్మోస్ట్ బెడ్ కెపాసిటీ ఉంది. 72.5% ఆక్యుపెన్సీ ఉంది. ఒక్కొక్క బెడ్కి దాదాపు 51,000 దాకా రెవెన్యూ. ఆపరేటింగ్ మార్జిన్స్ 15% దాకా ఈ హాస్పిటల్కి ఉండడం మనం చూస్తున్నాం. సో లిస్ట్ అయిన తర్వాత ఎలాంటి ఉత్సాహం ఈ స్టాక్లో కనిపిస్తుందో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు అపోలో హాస్పిటల్స్ ఒకటి చాలా మేజర్ కంపెనీ. మనకి ఈ చైన్ రెవెన్యూ, ఈ చైన్ హాస్పిటల్స్లో ఉన్న దీని ప్రకారం మనం చూసుకున్నట్టయితే తర్వాత కొన్ని ఫోర్టీస్ లాంటివి ఉన్నాయి కానీ బట్ స్టిల్ మ్యాక్స్ హెల్త్ అనేది సెకండ్ ప్లేస్లో రాబోతుంది ఆఫ్టర్ లిస్టింగ్. ఇట్స్ నో లాంగర్ ఏ బేర్ మార్కెట్ ర్యాలీ బ్యాంక్ ఆఫ్ అమెరికా. సో ఇంతకాలం మనం బేర్ మార్కెట్ ర్యాలీ ఇది ఏ టైంలో అయినా క్రాష్ అవుతుందని చెప్పి అందరూ అనలిస్టులు భావించారు. సో అందరినీ రాంగ్ అని ప్రూవ్ చేసింది మార్కెట్స్. ఎందుకంటే లిక్విడిటీ మార్కెట్స్ ముందుకు నడిపిస్తుంది. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ అమెరికా చెప్తుంది ఇది బేర్ మార్కెట్ ర్యాలీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు, మంచి లిక్విడిటీ మార్కెట్స్లోకి వస్తుంది కాబట్టి దీన్ని ఒక జెన్యూన్ ర్యాలీగానే మనం భావించాలి అని చెప్పి ఈ బ్యాంక్ ఆఫ్ అమెరికా చెప్తుంది. ఫండ్ మేనేజర్స్ బుల్లిష్ వ్యూస్ అట్ ప్రీ పాండమిక్ లెవెల్స్, డౌట్ ఎమర్జింగ్ ఓవర్ గోల్డ్స్ ర్యాలీ. ఇదొక మేజర్ అంశం. అలాగే విల్ పే ఏజీఆర్ ఓన్లీ అన్ ఆర్కామ్ స్పెక్ట్రమ్ యూజ్డ్ బై ఎస్, జియో టు సుప్రీంకోర్టు. సో జియో చెప్తుంది మేము ఎంతైతే స్పెక్ట్రమ్ వాడామో అంతకు మాత్రమే మేము ఏజీఆర్ చెల్లిస్తామని చెప్పి. Reliance Jio on Tuesday told the Supreme Court it was willing to pay AGR dues to the extent it has used Arcam spectrum apart from the spectrum usage charges levied for such use. Estimated 30% of the Anil Ambani founded telco spectrum. మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాం కేవలం 30% మాత్రమే స్పెక్ట్రమ్ వాడుతున్నాము. ఆ స్పెక్ట్రానికి మాత్రమే ఛార్జీల వరకు చెల్లిస్తాం కానీ ఓవరాల్గా స్పెక్ట్రమ్ యూజేజ్ ఛార్జెస్ అంతా మేము కట్టాలి అంటే మాత్రం మేము కట్టబోము అని చెప్పి జియో చెప్తుంది సుప్రీంకోర్టుకి. ద ముఖేష్ అంబానీ ఓల్డ్ టెలికామ్ హౌఎవర్ రిఫ్యూజ్ టు పే ద ఎంటైర్ ఏజీఆర్ డ్యూస్ ఆఫ్ ఆర్కామ్ విచ్ హ్యాడ్ యూజ్డ్ ద రెస్ట్ ఆఫ్ 70% స్పెక్ట్రమ్. సో 30,000 కోట్లలో 30% అనుకున్నా కూడా మనకు అట్లీస్ట్ 10,000 కోట్ల దాకా చెల్లించాల్సి ఉంటుందేమో. బట్ చూడాలి మళ్ళీ ఎట్లాంటి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు వెలువరిస్తుంది, మళ్ళీ జియో ఎలా లీగల్ బ్యాటిల్ చేస్తుంది అన్నది. బట్ ఇవన్నీ కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. ఇప్పటికిప్పుడు వాటి వల్ల మేజర్ డెసిషన్స్, డిస్రప్షన్స్ అయితే ఉండేటి ఇంకా కనిపించట్లేదు. ఇండియా మే బిగిన్ బ్యాంక్ ప్రైవేటైజేషన్ పుష్ బై సెల్లింగ్ స్టేక్ ఇన్ 4 లెండర్స్ దిస్ వీక్. ఎప్పటి నుంచో మనం ఈ వార్త వింటూనే ఉన్నాం బట్ ఇక ఈ వేగం పెరిగినట్టుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూకో బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్ లాంటి ఈ బ్యాంక్స్లో పూర్తి స్థాయి వీటిని అమ్మకానికి పెట్టినట్టు వీటిలో పూర్తి ప్రైవేట్ కంపెనీస్కి వీటిని అమ్మేందుకు ప్రభుత్వం పావులు వేగంగా కదుపుతుందన్న ఒక వార్తలు మనం చూస్తున్నాం. సో ఈ బ్యాంక్స్లో కూడా యాక్టివిటీ ఉండొచ్చు. ఈ స్టాక్స్ ఇప్పటికీ బాగా పెరుగున్నాయి. ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. సో టెక్ స్టాక్స్, వాట్ మేక్స్ టెక్ స్టాక్స్ హాట్ ఫర్ డొమెస్టిక్ ఫండ్స్. సో డొమెస్టిక్ ఫండ్స్ అన్ని కూడా ఎక్కువగా ఇప్పుడు టెక్నాలజీ స్టాక్స్ మీద దృష్టి పెడుతున్నాయి. ఎందుకంటే మంచి క్యాష్ రిచ్ కంపెనీస్ ఎలాంటి టఫ్ టైంలో కూడా వాటిని నిలదొక్కునే సామర్థ్యం కంపెనీస్కి ఉంది కాబట్టి వీటిని మ్యూచువల్ ఫండ్స్ బాగా బెట్ చేస్తున్నాయి. రిలయన్స్ టేక్స్ ఆన్ అమెజాన్, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం నెట్మెట్స్ అన్న కంపెనీలో 620 crores ఈ కంపెనీ రిలయన్స్ కొనుగోలు చేసింది. ఇది కాకుండా మిల్క్ బాస్కెట్ అని అలాగే వివిధ అండ్ కొన్ని ఫర్నిచర్ కంపెనీస్ని ఇలా కొనుగోలు చేసి రిలయన్స్ రీటైల్ని మరింత పటిష్టం చేసేందుకు పావులు కదుపుతోంది రిలయన్స్ గ్రూప్. సో ఇది ఎంత ఫ్రూట్ఫుల్ అవుతుందో మనం చూడాలి. ఇక బిజినెస్ స్టాండర్డ్ విషయానికి వచ్చినట్టయితే బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో గవర్నమెంట్ టు టేక్ ప్రైవేటైజేషన్ ఆఫ్ మోర్ ఎయిర్పోర్ట్స్. అధిక ఎయిర్పోర్ట్స్ని ప్రైవేటైజేషన్ చేసేందుకు ప్రభుత్వం పావులు కదుపుతుంది. అలాగే ఫ్లిప్కార్ట్ సేల్స్ సర్పాస్ ప్రీ కోవిడ్ లెవెల్స్. ఇది ఒక మేజర్ న్యూస్. ఇట్లాంటి న్యూస్ అన్నీ ఏంటంటే మార్కెట్స్లో కోవిడ్ వర్రీ అంత ఎక్కువగా లేదు అనేందుకు ఇవన్నీ ఒక సంకేతంగా మనం చూడాలి. సో ప్రీ కోవిడ్ లెవెల్స్కి ఫ్లిప్కార్ట్ సేల్స్ వచ్చేసాయని ఒక వార్త. డ్రీమ్ డెబ్యూ ఇదొక మేజర్ న్యూస్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ డ్రీమ్ డెబ్యూ మనం వివో ఐపీఎల్ నుంచి వివో తప్పుకుంది, కారణం చైనీస్ కంపెనీ అని. ఇప్పుడు ఈ డ్రీమ్ 11 కంపెనీలో కూడా చైనా ప్రభుత్వం చైనాకు ఉన్న కంపెనీస్కి అధిక
వాటా ఉంది. సో చైనా యాంగిల్ని చైనా లేకుండా మనల్ని చూసుకోవడం అనేది అది ఇంపాసిబుల్గానే కనిపిస్తుంది మనకి. సో వోల్టాస్ పుట్స్ పీర్స్ ఇన్ డీప్ ఫ్రీజ్ ఇన్ లాక్డౌన్ ఇంపాక్టెడ్ జూన్ క్వార్టర్. సో ఎయిర్ కండిషనింగ్ ఫర్మ్ గెయిన్స్ మార్కెట్ షేర్ ఇన్ రూమ్ ఏసీస్ ఇంప్రూవ్స్ మార్జిన్స్. సో మార్జిన్స్ పెంచుకుంది, అలాగే మార్కెట్ షేర్ కూడా ఏసీ సెగ్మెంట్లో బాగా పెంచుకుంది వోల్టాస్ అనేది ఒక న్యూస్ మనం చూస్తున్నాము. రెవెన్యూ 1227 ఈ క్వార్టర్లో, ఓవరాల్గా ఇయర్లో 6,650 crores, అండ్ నెక్స్ట్ ఇయర్కి 2022 ఎక్స్పెక్టెడ్ 8,800 crores దాకా ఉండొచ్చు అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. నెట్ ప్రాఫిట్ 81 crores, అలాగే మొత్తం ఇయర్కి 392, పై 22కి 612 crores దాకా ఉండొచ్చు అని చెప్పి ఓవరాల్గా భావిస్తున్నారు. అయితే వోల్టాస్ని డిప్స్లో కొనుగోలు చేయొచ్చని చెప్పి మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ కమ్యూనిటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి ఏదైనా డిప్స్లో మంచి ఆపర్చునిటీ వస్తే వోల్టాస్ని కూడా మనం ఇలాంటి ఆఫ్ సీజన్లోనే పిక్ చేసుకోవచ్చు. అండ్ ప్రాఫిట్ మాస్టర్లో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ మనం చెప్తున్నాము. సో డైలీ నేను అందరినీ పదే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పుడు ఏవైతే మనం న్యూస్ చెప్తున్నామో ఈ అన్ని న్యూస్ని మనం పూర్తిగా 100% విపులీకరించి చెప్పడం కష్టం అవుతుంది. సో మీకు దీనికి సంబంధించిన పూర్తి వార్తల్ని మొత్తం తెలుగులో మనం నిన్న అనుకున్న చాలా వార్తలు మనకు వెబ్సైట్లో కనిపిస్తాయి. సో ఇలాంటి న్యూస్ అన్నిటినీ మీరు తెలుగులో పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం వెబ్సైట్లో మోస్ట్లీ 10:30, 11 ఆ టైం కల్లా ఫుల్గా పెట్టేస్తాం. సో ఇవన్నీ మీకు ఏంటంటే మరింత రీసెర్చ్ చేసేందుకు, మరింతగా మీకు అవగాహన పెంచుకునేందుకు న్యూస్ బాగా ఇవన్నీ పనికొస్తాయి. సో అందుకే ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఖచ్చితంగా ఒకసారి రోజుకి profitmaster.in వెబ్సైట్ చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు పెట్టిన టైం ఏదో 5 minutes 10 minutes ఎంత పెడతారు కదా, అది ఎటువంటి పరిస్థితుల్లోనూ వేస్ట్ కాదు. దీని ఒక ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. సో ప్రధాని ప్రకటన ఈ మధ్యకాలంలో మనం ఆగస్టు 15th రోజున ఆయన ఏదైతే కొన్ని ప్రకటనలు చేశారో వాటి ఇంపాక్ట్ ఏ కంపెనీస్ మీద ఏ స్థాయిలో ఉంటుందని చెప్పి మనం ఒక డీటెయిల్డ్ స్టోరీ ఇచ్చాము. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు లుక్అవుట్ ది స్టోరీ. అండ్ రాబోయే రోజుల్లో ఏ సెక్టార్స్ బాగా పర్ఫామ్ చేయొచ్చు అన్న దీన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో కూడా అండ్ కామెంట్ బాక్స్లో కూడా లింక్ పెడతాను, ఒకసారి ఖచ్చితంగా చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గుడ్ డే.